నమస్తే తెలుగువారి మన సాక్షి న్యూస్. దిస్ ఇస్ కార్తిక్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మారుమ్రోగింది. టైమ్స్ స్క్వేర్ జంక్షన్లోని విద్యుత్ బిల్బోర్డ్పై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీరాముడి జెండాలను చేతబోని రామ భజనలు కీర్తనలతో సందడి చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అమెరికాలో పండుగ వాతావరణం నెలకొంది. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మారుమోగింది. ప్రవాసులు భారతీయ సాంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్లోని బిల్ బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ఇక భారీ స్క్రీన్ను ఏర్పాటు చేసి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారం చేశారు. ఈ సందర్భంగా టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబోని వేడుకలు చేసుకున్నారు. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పలువురు విదేశీయులు సైతం పాల్గొనడం విశేషం. जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की. ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా టైమ్స్ స్క్వేర్ దగ్గరికి వెళ్లి చల్లటి ప్రదేశమైన ఈరోజు వాతావరణం కూడా చాలా కోల్డ్ గా ఉన్నప్పటికీ కూడా ప్రజలంతా వెళ్లి టైమ్స్ స్క్వేర్ దగ్గర జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చారు. మేము అయోధ్యలో ఎందుకు లేమా అన్న ఒక బాధ, కానీ టైమ్స్ స్క్వేర్ దగ్గర ఉన్నటువంటి ప్రజల్లో ఆ సంతోషంతో జై శ్రీరామ్ అంటూ సంఘీభావం ప్రకటించారు. మాకు ఈ మధుర ఘట్టాన్ని అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ కోసం చేసినటువంటి కార్యక్రమానికి మేము అందరం ఎన్ఆర్ఐలుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎన్ఆర్ఐ టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్ దగ్గర గ్యాదర్ అయ్యి ప్రాణ ప్రతిష్ఠ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇంతకుముందు కార్ ర్యాలీస్ చేసారు చాలా సిటీలలో. ఇక్కడ న్యూయార్క్ న్యూజెర్సీలో కాకుండా కాలిఫోర్నియా, షికాగో మరియు చాలా సిటీలలో కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అమెరికాలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక ఘట్టానికి పురస్కరించుకుని న్యూజెర్సీ సెంటర్ పాయింట్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా న్యూజెర్సీ రామనామంతో మారుమోగింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రవాసులు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. న్యూజెర్సీ సెంటర్ పాయింట్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రామభజనలు కీర్తనలతో రామభక్తిని చాటుకున్నారు. హనుమాన్ చాలీసా, రామనామ జపం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రాములవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు జై శ్రీరామ్ అంటూ భక్తి నినాదాలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక బిగ్ సెలబ్రేషన్ జరుగుతోంది ఇండియాలో. రామ మందిర నిర్మాణం, అయోధ్య రాముడు అక్కడికి వెళ్తున్నాడు అయోధ్యకి. ఎన్ని ఇయర్స్ నుంచి మనం అందరం వెయిట్ చేసింది ఇది రాముడు అనేది ఇండియాకి ఒక బిగ్గెస్ట్ అసెట్. డెఫినెట్లీ అది మన కల్చర్ హెరిటేజే కాదు, ఆయన మనవాడు. సో ఆయనకి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా అదొక పాజిటివ్ ఎనర్జీ పీపుల్ అందరినీ కలుపుతోంది. సో ఆ ఎనర్జీ కోసం మనం అందరం ఇక్కడ డిసైడ్ అయ్యి హనుమాన్ చాలీసా పారాయణము, రాముడికి ఆయనే భక్తుడు, సో ఆ పారాయణముతో స్టార్ట్ చేశాము. అండ్ ఇదొక డెఫినెట్లీ ఆ మర్యాద రాముడికి ఇచ్చే భక్తితో ఒక చిన్న నివాళి మాత్రమే. హనుమాను రాముడు ఇక్కడే ఉన్నాడని నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, వీఆర్ ఆల్ సో హ్యాపీ. థ్యాంక్స్ టు లార్డ్ రామ దట్ హీ డిసైడెడ్ టు కమ్ నౌ. అండ్ పీపుల్ కోసం ఆయన ఇప్పుడు ఇండియాకు వచ్చినట్టు, అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నట్టు నాకు అనిపిస్తోంది. మేమందరం డిసైడ్ అయ్యి ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడము, ఆ యొక్క అకేషన్ని చాలా హ్యాపీ. Tushar Roy, we celebrated Sri Ram Pratishtha Ayodhya
event in grand style. We gathered almost around 100 people, over 100 people, and we organized nice food, we did Hanuman Chalisa. I think everybody get together as a community, and I think it's good for the Sri Ram Lalla and also for the nation. So just want to wish everybody Jai Shri Ram, and I hope everybody have a good time. Thank you. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ అమెరికాలోని పీట్స్బర్గ్ రామనామంతో మారుమ్రోగింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని చిన్మయ మిషన్ పిట్స్బర్గ్ పెద్ద ఎత్తున కార్లతో ఊరేగింపు నిర్వహించింది. 141 కార్లతో 30 మైళ్ల దూరం వరకు ఈ యాత్ర సాగింది. అనంతరం లోకక్షేమం కోసం శ్రీ సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఐదు 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పుణ్యభూమి అయోధ్యతో పాటు పిట్స్బర్గ్ కూడా భక్తుల రామభక్తితో మరో అయోధ్యగా మారింది. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే భక్తి నినాదాలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని చిన్మయ మిషన్ పిట్స్బర్గ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కారు యాత్ర చిన్మయ అమర్నాథ్ శివాలయం నుంచి 30 మైళ్ళ దూరంలో ఉన్న చిన్మయ హనుమాన్ దేవాలయం వరకు సాగింది. చలిని సైతం లెక్క చేయకుండా చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 141 కారులతో నిర్వహించిన ఈ కారు ర్యాలీ విజయవంతమైంది. ఇక కారు యాత్ర అనంతరం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. చిన్మయ సంజీవిని హనుమాన్ దేవాలయంలో లోకక్షేమం కోసం శ్రీ సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మహాప్రసాద వితరణతో ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా భారతదేశంతో పాటు విదేశాల్లోని ప్రవాసులు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ అమెరికాలో పండుగ వాతావరణం నెలకొంది. డల్లాస్లోని శ్రీ రాధా కళాచంద్ జీ ఇస్కాన్ ఆలయంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో ప్రవాసులు పోటెత్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించారు. అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అమెరికాలో పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేళ డల్లాస్లోని ఇస్కాన్ ఆలయంలో వేడుకలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలను నిర్వహించారు. ప్రవాసులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ రాధా కళాచంద్ జీ ఆలయం రామనామ జపంతో మార్మోగింది. ఇక భారతీయ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రామ భజనలు, కీర్తనలతో ప్రవాసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఆలయంలో నెయ్యి దీపాలు వెలిగించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తి శ్రద్ధలతో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. డల్లాస్ ఇస్కాన్ టెంపుల్లో దీపావళిని తలపించే విధంగా దీపోత్సవాల సంబరం అంబరాన్ని తాకింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ న్యూజెర్సీలోని సాయిదత్త పీఠంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్య ప్రారంభోత్సవం శుభ సందర్భంగా సాయిదత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామనామ జపం, భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణం రామమయమైంది. ఆలయంలో చేపట్టిన రామనామ జపంతో పాటు పలు పూజా కార్యక్రమాల గురించి ఆలయ నిర్వాహకులు రఘుశర్మ వివరించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం రామనామంతో మారుమోగింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని సాయిదత్త పీఠం శ్రీ శివవిష్ణు దేవాలయంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో రామనామ జపంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
భజనలు రామకీర్తనలతో ఆలయ ప్రాంగణం రామమయం అయ్యింది. ఇక ఆలయంలో చేపట్టిన రామనామ జపంతో పాటు పలు పూజా కార్యక్రమాల గురించి ఆలయ నిర్వాహకులు వివరించారు. ఇక ఆలయంలో హనుమాన్ చాలీసా, బాలరామాయణంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు పలు పోటీలు నిర్వహించారు. ఇక అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ప్రతి ఒక్కరికి పంపిణీ చేశారు. సాక్షి టీవీ వీక్షిస్తున్న ప్రేక్ష మహాశీలందరికీ కూడా నమస్సుమాంజలి. అందరికీ తెలుసు, ఈరోజు మనందరికీ పండగ రోజు. ఒకరికి కాదు, ప్రపంచంలో ఉన్న సనాతన ధర్మం ఎవరైతే పాటిస్తున్నారో ప్రతి ఒక్కరు పండగ రోజు అయోధ్య రామ మందిరం ఓపెనింగ్. అలాంటి ఈ రోజున 22వ తారీఖు అంటే రేపటి ఉదయం అక్కడ ఓపెనింగ్ జరుగుతుంటే ఈరోజు ఈవినింగ్ నుంచే మనం చాలా కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాము. చాలా ఏర్పాటు చేశాము. ఎంతోమంది జనాలు ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు చూసారు, ఇక్కడ రాముల వారి కోసం స్పెషల్గా మండపం ఏర్పాటు చేశాము. అక్కడ అదేవిధంగా అక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాము పక్కన. ఇప్పుడు సాయంత్రం 6:30కి మనం పిల్లలకి సహస్రనామ పూజ 1000 నామాలతో పూజ చేయాలని చెప్పి 100 మంది పిల్లల్ని కూర్చోబెట్టాలనుకున్నాం. కానీ 200 మంది పిల్లలు కూర్చొని ఆ పూజ చేసుకున్నారు. 1000 సార్లు జై శ్రీరామ్ చెప్పించాం వాళ్ళతో. అంటే 200 మంది పిల్లలు 1000 సార్లు చెప్పారంటే 2 లక్షల సార్లు స్వామి నామం జపం చేసినట్టు లెక్క. అలాగే అది అయిపోతూనే పిల్లలకి కమ్యూనిటీ హాల్లో కాంపిటీషన్ పెట్టాము. రాముడు బొమ్మలు వేయటం, జెండాలు తయారు చేయటం, ఇవన్నీ పిల్లలు వాళ్ళ స్వహస్తాలతో చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా బాగా జరిగింది. అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా న్యూజెర్సీలోని మన్రో టౌన్లో సంబరాలు అంబరాన్నంటే ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయంలో రామనామ యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం రామనామంతో ప్రతిధ్వనించింది. భక్తులు భారీగా తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ మన్రోలోని ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయోధ్య ప్రారంభోత్సవం శుభ సందర్భంగా ఓం శ్రీ సాయి బాలాజీ దేవాలయంలో రామనామ యజ్ఞంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామనామ జపం, భజనలు, కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆలయంలో చేపట్టిన రామనామ యజ్ఞం గురించి అర్చక స్వాములు వివరించారు. ఆలయంలో హనుమాన్ చాలీసా, బాలరామాయణంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఇక అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ప్రతి ఒక్కరికి పంపిణీ చేశారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక కళాకారులచే నిర్వహించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. న్యూజెర్సీతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వేడుకల్లో విజయవంతం చేశారు. ప్రజలందరూ వేచి ఉన్నటువంటి శుభక్షణం అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠా సమయం. అలాంటి అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగే శుభ సమయానికి అమెరికాలో న్యూజెర్సీలో మాన్రోలో వెలిసినటువంటి ఓం శ్రీ సాయి బాలాజీ క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి రామచంద్రస్వామిని ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి రామచంద్రస్వామికి ఇక్కడ ఇంచుమించుగా 400 మంది భక్తులతో 1,00,000 అక్షతార్చన అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, అలాగే రామనామ యజ్ఞం అలాంటి హోమ కార్యక్రమం, రామనామ యజ్ఞం అనే హోమ కార్యక్రమాన్ని కూడా జరిపించి ప్రత్యేకమైనటువంటి అర్చనతో, ప్రత్యేకమైనటువంటి అక్షతలతో, అలాగే అయోధ్య నుంచి వచ్చినటువంటి రామచంద్రస్వామి అక్షతల ప్రసాదాన్ని ఈ న్యూజెర్సీలో ఉండేటటువంటి హిందూ భక్తులందరికీ అందించాలనేటటువంటి సంకల్పంతో మా ఫౌండర్ చైర్మన్ అయినటువంటి మన టెంపుల్ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి సూర్యనారాయణ మద్దుల గారి స్వీయ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం రంగరంగ వైభవపేతంగా జరిగింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ అమెరికాలోని డల్లాస్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రవాసులు పెద్ద ఎత్తున కార్లతో ఊరేగింపు నిర్వహించారు. ఇక భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
పుణ్యభూమి అయోధ్యతో పాటు డలాస్ కూడా భక్తుల రామ భక్తితో మరో అయోధ్యగా మారింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని డల్లాస్ రామనామంతో మార్మ్రోగింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రవాసులు పెద్ద ఎత్తున కార్లతో ఊరేగింపు నిర్వహించారు. ఇక భారతీయ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రామ భజనలు, కీర్తనలతో ప్రవాసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు, చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో సహా తెలుగు కుటుంబాలు చలిని సైతం లెక్క చేయకుండా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పుణ్యభూమి అయోధ్యతో పాటు డల్లాస్ కూడా భక్తుల రామభక్తితో మరో అయోధ్యగా మారింది. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే భక్తి నినాదాలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి. అలాగే మహాప్రసాద వితరణతో ఈ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారము. నా పేరు గరుడాది నరసింహమూర్తి శర్మ. నేను డాలస్ నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా మన అయోధ్యలో బాలరాముల వారి ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. దాని సందర్భముగా ఇక్కడ మన ఎన్ఆర్ఐస్ అందరము కలిసి, భారతీయులు అందరూ కలిసి ఇక్కడ స్వామివారి అక్కడ ప్రతిష్టాపన జరుగుతూ ఉంటే ఇక్కడ స్వామివారి భజనలు కానీ, రాముల వారి పూజ కానీ ఇదంతయు కూడా మనము అందరూ కలిసి చేసుకున్నాము. Purnodharana is happening. We are doing a very great event with all the NRIs. It is equal to everybody. There is no group involved. All of us as pure Sanatana Dharmis, we are trying to do our best. We are bringing all of them together. We have done a very good puja. We are doing fancy dress competition and other kids competitions, and also Ramcharitramanas Parayan. Expecting Lord great. We have got a great people all the way from various parts of Dallas. We hope that our Rama's blessings will be with us all the way. ఇక్కడ మేము అందరం చాలామంది ఇక్కడ కలిసి కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత రాముడి మీద ఎలక్యూషన్, ఇలాగ చాలా కార్యక్రమాలు మేము పెట్టుకున్నామండి. ప్రత్యేకంగా ఏంటంటే పిల్లలందరూ కూడాను చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాము. అంటే ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళని పార్టిసిపేట్ చేయించాము. వాళ్ళ మూలానే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ అయింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ అమెరికాలోని షార్లెట్ రామమయమైంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని హిందూ సెంటర్ ఆఫ్ షార్లెట్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా టెస్లా కార్లతో వినూత్న లైట్ షో నిర్వహించారు. రామ్ అక్షరం వచ్చేలా నిర్వహించిన ఈ మ్యూజికల్ లైట్ షో ఆకట్టుకుంది. అనంతరం భక్తులు రాముడి జెండాలను ప్రదర్శిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ అమెరికాలోని షార్లెట్ రామనామంతో మారుమోగింది. భక్తుల రామభక్తితో నార్త్ కరోలినా మరో అయోధ్యగా మారింది. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అనే భక్తి నినాదాలు ఆకాశంలో ప్రతిధ్వనించాయి. హిందూ సెంటర్ ఆఫ్ షార్లెట్ ఆధ్వర్యంలో రాముని ప్రాణప్రతిష్ఠ సంబరాలు అంబరానంటాయి. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని టెస్లా కార్లతో వినూత్న లైట్ షో నిర్వహించారు. రామ్ అక్షరం వచ్చేలా నిర్వహించిన ఈ మ్యూజికల్ లైట్ షో ఆకట్టుకుంది. అనంతరం భక్తులు రాముడి జెండాలను ప్రదర్శిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక హిందూ సెంటర్ ఆఫ్ షార్లెట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రామ భజనలు, కీర్తనతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు. తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా తెలుగువారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక 2000 మందికి పైగా భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మేము ఈరోజు ఇక్కడ హిందూ సెంటర్ ఆఫ్ షార్లెట్ ఉత్సవ సంబరాలు మొదలు పెట్టాము. మేము అందరూ ఇక్కడ చాలా మంది వచ్చారు. ఇక్కడ హిందూ సెంటర్ షార్లెట్ అటు చూడండి, కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. ఈ ఇయర్ రెడీ అవుతుందని చెప్పారు. ఇక్కడ మన హిందూ సెంటర్ వివేక్ ఉన్నాడు మాతోటి. సో జై శ్రీరామ్. రోజంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ రామ కీర్తనలు, రామలీలాలు, భజనలు, పూజలు చాలా జరుగుతున్నాయి.
సో ఈరోజు ఇంకా కంటిన్యూ చేస్తాము. ఈరోజు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. సో షార్లెట్లో ఉన్న ప్రజలందరికీ రమ్మని చెప్తున్నాము హిందూ సెంటర్కి. ఇక్కడ సంబరాలు పూజలు చేసుకోవాలని చెప్పేసి. ఈరోజు రామలీల చిన్నపిల్లలందరూ కలిసి రామలీల రాముడు పుట్టినప్పటి నుంచి రాముడి పట్టాభిషేకం వరకు అన్ని కదలికల్ని వాళ్ళు క్యాప్చర్ చేశారు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు టెస్లా షో, ఘనంగా టెస్లా షో చేశాము. టెస్లా షో తర్వాత ఇప్పుడు పెద్ద జులూస్ లాగా ఇక్కడ వచ్చేసి మన రాజాబాయి అందరూ కూడా చాలా బాగా ఉత్సవంగా అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చాము. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు తమదైన శైలిలో భక్తి ప్రవర్తనను తెలియజేశారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అమెరికాలోని ప్రవాసులు తమ భక్తిని చాటుకున్నారు. నగర వీధుల్లో వినూత్న ప్రదర్శన చేపట్టారు. బాలరాముని అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అమెరికాలో ట్రక్తో శోభాయాత్ర నిర్వహించారు. రామ్ లీలా, శ్రీరాముని కథలు, శ్రీరాముడి జీవితం గురించి అర్థమయ్యే రీతిలో ప్రదర్శన చేస్తూ ట్రక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీపాడ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. టెక్సస్లోని ఇర్వింగ్లో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. గణపతి ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ నాయకులు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీప్యాడ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. టెక్సాస్లోని ఇర్వింగ్లో జరిగిన ఈ కార్యక్రమంలో డల్లాస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన, గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. టీప్యాడ్ 2024 అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా అన్నమనేని శ్రీనివాస్, కోశాధికారిగా గణపవరపు బాలాలు ఎన్నికయ్యారు. ఫౌండేషన్ కమిటీ అధ్యక్షుడిగా జానకీరాం, ఉపాధ్యక్షుడిగా అజయ్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బుచ్చిరెడ్డిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలిపారు. టీప్యాడ్ తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా జట్టు సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి వేదిక అయిందని సంస్థ అధ్యక్షురాలు పేర్కొన్నారు. టీప్యాడ్ చరిత్ర, అనేక సంవత్సరాలుగా నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు వివరించారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, బతుకమ్మ, దసరా సంబరాల వంటి సిగ్నేచర్ స్టైల్లో నిర్వహించడం గురించి వివరించారు. చివరిగా ఈ ఏడాది టీప్యాడ్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నూతన కార్యవర్గం చర్చించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రాంతీయ, జాతీయ సంస్థల నాయకులు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రూపా కన్నయ్య గారి. నేను తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ 2024కి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాను. ఈరోజు అర్వింగ్లోని ఫుడిస్తాన్ రెస్టారెంట్లో ఓత్ సెరమనీ జరగబడింది. 2024 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము అన్ని ఈవెంట్స్ క్యాలెండర్ తొందరలో వెబ్సైట్లో రిలీజ్ చేయబోతున్నాము. వెబ్సైట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడొచ్చు. అంతేకాకుండా ఈసారి 10th ఇయర్ యానివర్సరీ సందర్భంగా వీఆర్ ఆల్సో ప్లానింగ్ స్పెషల్ ఈవెంట్స్ ఇన్ దిస్ ఇయర్. అమెరికాలోని న్యూజెర్సీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పిల్లల నుంచి పెద్దల వరకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలుగుంటి సంప్రదాయమైన ఈ పండుగను యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరం మర్చిపోకుండా సంక్రాంతి సంబరాలలో పలు కార్యక్రమాలు చేపట్టింది తెలుగు కళా సమితి. ఈ సందర్భంగా పలువురికి మెమెంటోలు అందజేసి సన్మానించారు. అమెరికాలోని న్యూజెర్సీలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. న్యూజెర్సీలోని ఎడిసన్లో జరిగిన ఈ వేడుకలకు తెలుగువారు భారీగా తరలివచ్చి గ్రాండ్ సక్సెస్ చేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను భావితరం మర్చిపోకుండా సంక్రాంతి సంబరాల్లో పలు కార్యక్రమాలు చేపట్టింది తెలుగు కళా సమితి. ఇక సంక్రాంతి పాటలు, ముగ్గులు, ముచ్చట్లతో పాటు అత్యంత సుందరంగా బొమ్మల కొలువుతో వేదికను అలంకరించారు. వేదికపై చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. పతంగుల తయారీ, ముగ్గుల పోటీ,
కిడ్స్ ఫ్యాషన్ షోతో పాటు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఇక ముగ్గుల పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక మల్లకంబ విన్యాసాలు, పెళ్లి సందడి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక చిన్నారుల శాస్త్రీయ నృత్యాలు, పాటలు, చిత్ర సంగీతం మిశ్రమ నాట్య విన్యాసాల జోరు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. ఇక సాంప్రదాయ దుస్తులు, ఆభరణాల ప్రదర్శనతో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ కు విశేష స్పందన వచ్చింది. ఇక పసందైన విందు భోజనం అందరికీ అందజేశారు. సంక్రాంతిని పురస్కరించుకొని పలువురికి మెమొంటోలు అందజేసి శాలువాతో సత్కారం చేశారు. ఈ సందర్భంగా తెలుగు కళా సమితి కార్యక్రమాలు ప్రేక్షకులకు చేరువ చేయడానికి సహకరించిన సాక్షి టీవీ అమెరికా ప్రతినిధి ఎన్ అనంతని ఘనంగా సత్కరించారు. తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు రాచుకుల చేతుల మీదుగా మెమొంటో అందజేసి సన్మానించారు. ఇక సంబరాలు గ్రాండ్ సక్సెస్ అవడం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. 500 మందికి పైగా తెలుగు వాళ్ళు ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేశారని సభ్యులు తెలిపారు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను శ్రీనివాస్ చెరువు, టీఫాస్ ట్రెజరర్. మేము ఎడిసన్లో ఈ రోజున సంక్రాంతి సంబరాలను చేసుకుంటున్నాము. 10 o'clock స్టార్ట్ అయినాయి. లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, కిడ్స్ కైట్ ప్రోగ్రామ్స్తో స్టార్ట్ అయ్యింది. తర్వాత మల్లకంబ అనే స్పెషల్గా పిల్లల చేత స్పెషల్ ప్రోగ్రామ్ నడిచింది. అట్లనే పెళ్లి సందడి ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది ప్యారలల్గా. అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ అవుతున్నాయి మెయిన్ స్టేజ్ మీద. అండ్ వీ హ్యావ్ అగైన్ సైబర్ సెక్యూరిటీ, మోడల్ యూఎన్ ఇవన్నీ అయినాయి. తర్వాత సైబర్ సెక్యూరిటీ విల్ హ్యాపెన్ అరౌండ్ 3:30. ఆల్మోస్ట్ 4 o'clock 4:30 వరకు ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. అండ్ పసందైన విందు భోజనంతో ఇప్పుడు రైట్ నౌ అందరూ ఆల్మోస్ట్ 600 to 700 పీపుల్ వరకు వచ్చారు. అండ్ ఇన్స్పైర్డ్ ఆఫ్ ద బ్యాడ్ వెదర్ స్టిల్ ద పీపుల్ టర్న్డ్ అప్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. అండ్ మీరందరూ కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వాసవి సేవా సంఘ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అట్లాంటాలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాటలు కచేరీ అలరించింది. ఇక భోగి పండుగను పురస్కరించుకుని చిన్నారులందరికీ భోగి పళ్ళు పోశారు. ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, డిజిటల్ ఫోటోగ్రఫీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. పోటీలలో పాల్గొన్న చిన్నారులందరికీ బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. నోరూరించే పిండి వంటలతో ఎటు చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.